హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. ఇది వచ్చేసి నా డైలీ వ్లాగ్దే ఫ్రెండ్స్. ఇది ఎర్లీ మార్నింగ్ టు ఈవినింగ్ వరకు అయితే వ్లాగ్ అయితే ఇది వచ్చేసేసి ఇంకా ఎర్లీ మార్నింగ్ అయితే కొంచెం ఎర్లీగానే లేచేసాను ఈరోజు. నిన్న వీడియోలో అయితే ఉదయాన్నే లెగవంగా కల్లాపు చల్లేసరికి కొంచెం చీకటిగా ఉందని చెప్పేసి ఈరోజు అయితే మరీ అంత చీకట్లో ఏంటంటే కల్లాపు జల్లిన ముగ్గేసిన అంత కనిపించట్లేదు ముగ్గు కూడా. అందుకని చెప్పేసి వీడియో కోసమని కొంచెం నిదానంగా అయితే చేసుకుందాం అని చెప్పేసి ఇంట్లో పని అయితే చేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే బియ్యం అయితే కడిగేసి పెట్టేసుకున్నాను. నిన్న తెచ్చుకున్నాను కదా ఫ్రెండ్స్ వంకాయ అయితే మాత్రం ఈరోజు గుత్తొంకాయ అయితే చేద్దామని ఫిక్స్ అయిపోయాను. గుత్తొంకాయ కోసం అయితే ప్రిపేర్ అయితే చేసేస్తున్నాను. ఫ్రిడ్జ్లో అయితే టమాటాలు అన్నీ అయితే తీసి పెట్టేసుకుంటున్నాను. ఇంకా వంకాయలు కూడా ఏంటంటే బాగా లేతగా ఉన్నాయి. గుత్తొంకాయ కూడా బాగుంటాయి, కానీ వీటిలో అన్నీ అదే పుచ్చులో ఏం లేకుండా బాగున్నాయి. అందుకని చెప్పేసి గుత్తొంకాయ చేద్దామని చెప్పేసి రెడీ అవుతున్నాను. అంట్లో ఎన్ని అయితే మాత్రం షింక్లోనే వేస్తున్నాను, తోమలేదు. అన్నము కూర పొయ్యి మీద పెట్టేసినాక తర్వాత కూర పొయ్యి మీద వేసుకున్నాక తర్వాత అయితే తోముకుందాం అని చెప్పేసి అయితే మాత్రం ఆగేస్తున్నాను. ఇవి రెండు కొంచెం పెద్ద వంకాయలాగా ఉన్నాయి, మళ్ళీ కూర ఎక్కువ అవుతుందని చెప్పేసి అందుకని ఫ్రిడ్జ్లో పెట్టాను. కానీ ఏంటంటే మళ్ళీ కూర సరిపోదేమో అని చెప్పేసి ఆ 2 వంకాయలు కూడా వేసేస్తే మళ్ళీ అయితే కూర చేశాను. ఇంకైతే మామయ్య నాకు వంకాయ కూర అయితే వద్దన్నాడు, మునక్కాయ కూడా చేయాలి. ఇప్పుడైతే ప్రస్తుతానికి ఫస్ట్ అయితే మాత్రం గబగొప్ప పని చేసుకుని ఎండబడ్డాకైతే చేద్దామని చెప్పేసి అయితే ఇప్పుడు అయితే గుత్తొంకాయకి అయితే ప్రిపేర్ చేస్తున్నాను. గుత్తొంకాయ ఏంటంటే నూనె వంకాయ వేరు, గుత్తొంకాయ వేరు. నూనె వంకాయ అయితే మనం ఏంటంటే ఆయిల్లోనే మధ్యలో అయితే కారం అవి పెట్టేసుకొని వంకాయలు కోసుకొని ఇంకా ఆయిల్లో అయితే ఫ్రై చేసుకుంటాము. ఇది వచ్చేసి గుత్తొంకాయ అండి. ఇంకా గుత్తొంకాయ అంటే ఎందుకో నాకు వంకాయ కూరలో కూడా ఫ్రై అయినా ఇష్టమే. గుత్తొంకాయ అంటే ఇంకా ఎక్కువ ఇష్టం, బాగా ఇష్టంగా తింటాను. ఇంకొచ్చేసి ఈ మధ్య అయితే మాత్రం చాలా సార్లు అయితే చేశాను గుత్తొంకాయ. మా వాడికి కూడా ఏంటంటే మా జీవంత్కి అయితే వచ్చేసి వంకాయల్లో కూడా గుత్తొంకాయ అయితే వాడికి కూడా బాగా నచ్చుతుంది. అందుకని చెప్పేసి ఏందక్క మీ వంకాయ కూర అని అనుకుంటారేమో, ఇంకేంటో వచ్చేసిందండి ఫ్లోలో చెప్పేసేసాను. గుత్తొంకాయ కూరలో అయితే కొంచెం టమాటాలు అయితే మరిన్ని వేసుకుంటే బాగుంటుంది. అన్ని టమాటాలు అయితే లేవు, మొత్తం ఒక 5 టమాటాలే ఉన్నాయి. మునక్కాయ పులుసులో కానీ 2 తీసి పెట్టేశాను. దీంట్లోకి అయితే 3 టమాటాలు అయితే వేస్తున్నాను, 2 అయితే ఆనియన్స్ వేస్తున్నాను. కూర కూడా కొంచెం రావాలి కదా, ఆనియన్స్ టమాటాలు వేసుకోవడం వల్ల కూర కొంచెం గుజ్జుగా బాగుంటుందని చెప్పేసి అయితే మాత్రం 2 ఆనియన్స్ అయితే వేసేసుకుంటున్నాను. ఉదయాన్నే లేస్తే ఏముంటుందండి, హడావిడి హడావిడి హడావిడి, ఇంకా పనిలో హడావిడి అయిపోద్ది. అదుగో ఇదిగో అనేసరికి ఇంకేముండదు, బస్సు వచ్చేసే ఉంటుంది. ఇంకా ఉదయం లేస్తే ఉరుకులు పరుగులు పరుగులు ఉరుకుల్లాగే ఉంటుంది అయితే జీవితం అయితే మాత్రం. ఇంక రోజు రొటీనే కదండి, ఇంకేం చేస్తాము. ఇంకా అయితే మాత్రం టమాటాలు అయితే కడిగేసి పెట్టేసుకుంటున్నాను. ఈ లోపు అయితే ఆనియన్స్ అన్ని పొక్కులు తీస్తున్నాను. వీడియో ఏంటంటే కొంచెం చీకటిగా అనిపిస్తున్నట్టుంది. ఇంకైతే టమాటాలు అవన్నీ కట్ చేసి అయితే పెట్టేశానండి. ఇంకొచ్చేసి పోపు అయితే వేస్తున్నాను. ఒకేసారి మసాలా కూడా వేయించుకుందాం అని చెప్పేసి నేనైతే లైట్ మసాలా వేస్తానండి. ఎక్కువ వేసిన మా ఇంట్లో అసలు తినరు. చెక్క మొగ్గ అవి అయితే మేము అసలు చికెన్లో కూడా వేసుకోము, బిర్యానీలో వేస్తా అంతేని. మసాలా వండుకుంటాం కదండి, వేటిల్లో చికెన్లో కానీ మటన్లో కానీ అయితే మాత్రం చెక్క మొగ్గ వేస్తే కడుపులో మంట అని చెప్పేసి తినట్లేదు అసలు కూర. ఎందుకని చెప్పేసి అయితే లైట్గా మసాలా అయితే వేసుకొని చేసుకుంటున్నాము. గుత్తొంకాయలు అయినా ఏంటంటే ఇవైతే న్యాచురల్గా మండినాయి కదండి, మందులు అవి కొట్టేది పిండి అవి జల్లేది లేదు కాబట్టి వంకాయ కూడా కొంచెం మసాలా వేసుకున్నా కానీ టేస్ట్ అయితే బాగుంటుంది. ఇంట్లో అయితే కూర వేసి వచ్చాను, బయట అయితే మాత్రం పేడ తెచ్చేసి కసువు జిమ్మేసి కల్లాపు అయితే చల్లేసానండి. ఇంకైతే ముగ్గు అయితే వేయాలి. ఈ మధ్య వానలు అయితే లేవు, వానలే ముగ్గు కూడా వేసేసాను. ఇంకా ఇక్కడ వచ్చేసి నాకైతే కొంచెం లేట్ అవుతుంది ముగ్గు వేసుకొని కల్లాపు చల్లుకొని వచ్చేసరికి. ఈరోజు ఏంటంటే కొంచెం చెప్పాను కదండి, చీకటిగా ఉంటే మరీ వీడియో కొంచెం ఇబ్బందిగా ఉంటుందని చెప్పేసి కొంచెం తెల్లారాకే, మరీ అంటే అంత తెల్లారదులేండి, కొంచెం ఒక రకంగా ఉండగానైతే కల్లాపు అయితే చల్లుతున్నాను. ఏంటంటే వంకాయ కూర పొయ్యి మీద అయితే పెట్టేశానండి. ఈలోపు మజ్జిగ చిలుకుందాం అని చెప్పేసి అయితే మజ్జిగ అయితే మాత్రం పెరుగు తీసి పెట్టేసుకొని మజ్జిగకి అయితే మాత్రం నీళ్ళు అవి పోసుకొని జిలుగు పక్కన పెట్టుకుంటున్నానండి. మసాలా అవి కూడా మిక్సీకి అయితే వేసేసి ఇంకా వంట పని అయితే మాత్రం పూర్తి చేసేసాను. వెన్న కూడా తీసేసుకున్నానండి, చెప్పాను కదా. అన్నం వండి పెట్టాను, గుత్తొంకాయ కూర అండి.
ఇంకొచ్చేసి మజ్జిగ అయితే జిలిగి పెట్టాను. మునక్కాయ పులుసు ఏంటంటే బాబు స్కూల్కి వెళ్ళాకైతే చేద్దామని చెప్పేసి ఇంకా ఆపాను దాని దగ్గర. స్టవ్ అయితే మాత్రం నీట్గా తుడిచేసుకున్నాను. ఇంకైతే బర్రెల దగ్గరికి వచ్చానండి. మా హస్బెండ్ అయితే ఈరోజు చెనక్కి నీళ్ళు వేయని చెప్పి ఉదయాన్నే చీకటితో 4ంటికి అలా కరెంట్ వస్తుంది, 5:30కి ఆ మధ్యలో వెళ్ళిపోయారు. నేనైతే మాత్రం మా అత్తయ్య మామయ్య ఇద్దరు అయితే మాత్రం బర్రెల దగ్గర పేడ తీసేశారు, దొడ్లోకి అయితే వెళ్ళున్నారు. నేనైతే తౌడు తీసుకొచ్చానండి బర్రెలు నీళ్ళకి ఇప్పేసి. ఇప్పుడు ఏంటంటే గచ్చు అంతా గడిగితే చాలా లేట్ అవుతుంది, అందుకని చెప్పి గచ్చు దగ్గర కాకుండా తొట్టి దగ్గరే గడిగేస్తున్నాను అండి వల్లు అయితే. ఈరోజు అయితే బర్రెలు అయితే అంత అయితే ఎక్కువ పేడ అయితే కొట్టుకొని ఏం లేవు, మోయినంగానే ఉన్నాయి. ఈరోజు అయితే గచ్చు కూడా కడుగుదాం అనుకోవట్లేదు. ఇంకా పాలు తీసుకొని ఏంటంటే ఎండ అయితే కాస్తుంది కాబట్టి లోపల కట్టేసి గడ్డేద్దామని ఈరోజు అనుకుంటున్నాను. ఇంకా అలాగే తొట్టి దగ్గర శుద్ధంగా అయితే ఒళ్ళు గడిగేద్దాము. ఒళ్ళు గడిగేశాక ఇంకా ఏంటంటే బర్రె ఒక్కో రోజు ఏంటంటే లోపల కట్టేస్తాం కదండి, అందుకని చెప్పేసి లోపలికి వచ్చేసింది. ఇంకా అయితే మళ్ళీ బయట తోలేసి బయట అయితే కట్టేశాను. కొంచెం ఏంటంటే వర్షం అలా పెడితే చీక్గా ఉంటుంది కాబట్టి గచ్చేయగలుగుతాము. మా మామయ్య ఎందుకు కడిగేది ఊరకు పందండగా చిమ్మామనుకోండి నీట్గా ఉంటుంది, ఎండబడేసరికి ఎండగా వస్తుంది కాబట్టి ఆరిపోతుంది, ఎక్కువ ఎందుకు కడిగేది అది ఇది అని అంటాడు. నీళ్ళైనా ఎన్ని వేస్టే కదండి, అట్లా ఎందుకులే అంటే ఇంకా సరే అని చెప్పేసి మేము కూడా వదిలేసాము. ఇంకేంటంటే వీటిని గోదాం తర్వాత అయితే ఒకటైతే ఇప్పేసి అయితే మాత్రం అన్నిటినైతే వరుసగా అయితే ఒళ్ళులు అయితే కడిగేశాను. ఈ రోజు ఉదయాన్నే అయితే మాత్రం బర్రెలు పర్లేదండి, నీళ్ళు అయితే తాగాయి. నైట్ కొంచెం తక్కువగా తాగినట్టున్నాయి, ఇప్పుడైతే మాత్రం ఫుల్గానే తాగేశాయి. ఈరోజు ఏ బర్రెలు కూడా కొంచెం పేడ అయితే కొంచెం ఎక్కువ పూసుకోలేదు, తక్కువగానే ఉంది. అందుకని ఏంటంటే వీపులు కొడిగేది కూడా నాకైతే ఈరోజు సింపుల్గా అయితే అయిపోయింది. ఇంకా ఆల్మోస్ట్ అలా ఏంటంటే బర్రెలకి నీళ్ళకి ఇప్పినప్పుడే దోళ్ళకి కూడా నీళ్ళు పెట్టేస్తాను. ఇంకా ఆడొక పని ఏడొక పని 2 పనులు అయినాయి కవర్ అవుతాయి. ఇంకా ఒకేసారి నీళ్ళు పోసుకుంటా బర్రె అలా ఇలా ఉన్నప్పుడు ఏంటంటే తొట్టికి కూడా నీళ్ళు పోసేస్తాను. అంటే పని చేసుకునే తొందరగా ఇంకా అలా పాలు అయితే తీసుకొని వచ్చేసాను. ఇంకైతే బాబుకైతే లంచ్ బాక్స్ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. గుత్తి వంకాయ అని చెప్పాను కదా, వాడైతే నాకు 2 బాక్సులు పెట్టమ్మా అని చెప్పాడు. 2 బాక్సులు పెట్టి 2 బాక్సులు అయితే ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క వంకాయ అయితే వేసాను. మొన్న చెప్పాను కదండి బిస్కెట్లన్నీ, బిస్కెట్ కాదు ఇది, కేక్ లాగా కాదు, కొంచెం అయితే సాఫ్ట్గా ఉంది, చాలా క్రీమ్గా ఉంది. పిల్లలకైతే మాత్రం ఎక్కువ అయితే తింటే మాత్రం ఖచ్చితంగా అయితే ఈ జలుబు అయితే చేస్తాయి. పైన అంతా చాక్లెటేనండి, లోపల వచ్చి మళ్ళీ ఏంటి వైట్గా అయితే మళ్ళీ చాక్లెట్ ఉంది. ఎక్కువ పిల్లలు పెట్టడం కూడా అయితే మంచిది కాదని నాకు అనిపించింది. ఇంకైతే మునక్కాయ పులుసు కూడా పెట్టేశానండి. ఈలోపు మామయ్య వచ్చాడు, అన్నం తింటా. మా వారికి అయితే అన్నం ఎత్తుకురమ్మని చెప్పాడు ఫోన్ చేస్తే, అందుకని చెప్పేసి ఆయనకు కూడా టిఫిన్లో అయితే అన్నం సర్దుతున్నాను. అన్నం పెట్టేసి ఇదిగోండి వంకాయ అయితే వేసేసాను. ఇంక పెరుగు అయితే దేంట్లో వేయాలి, దాంట్లో పెడితే కింద పోతుంది కదా అనుకుంటున్నాను. ఇంతలోకి చిన్న టిఫిన్ ఒకటి దాని మాట గుర్తొచ్చింది, ఇంక టిఫిన్లో అయితే వేసి పెడదామని చెప్పేసి టిఫిన్లో వేసాను. అక్క ఏంటక్క ప్యాకెట్లో అని అంటారా, ఉప్పండి. ఇంకా బాక్సులు అయితే సర్దేశాను. ఇంకా పెరుగు ఒకవేళ కింద పోతుందని చెప్పేసి కింద దాంట్లో పెట్టకుండా దీని మీద పెట్టామనుకోండి, ఒకవేళ ఏదైనా కొంచెం పెరిగి కింద పోదు, ఇంకా ఒకవేళ ఒకరంత అడ్రవంత ఉన్నా కానీ బాక్స్ మీద ఉంటుందని చెప్పేసి బాక్స్ అయితే సర్దేశానండి. బాటిల్కి నీళ్ళు కూడా పోసి పంపిమన్నారు, అందుకని బాటిల్కి నీళ్ళు కూడా పోసి పెట్టేశాను. ఇంకా మామయ్య అయితే ఇంక అన్నం వెళ్ళేది, వెళ్తా ఎత్తుకొని వెళ్తా అని చెప్పేశారు. ఇంకా వంతునైతే మామయ్య అన్నం తింటే ఇంక పళ్ళెం అయితే తీసేసి కడిగేసి మళ్ళీ బర్రెల దగ్గరికి వచ్చానండి. బర్రెలకైతే ఎండ వచ్చేసింది, ఇంక బర్రెలను అయితే లోపల కట్టేసి గెడ్డేసి పోయామనుకోండి, ఇంక మధ్యాహ్నం పేడకలు తీసేదాకా మనకైతే ఇంక అంత పని ఉండదు. ఈరోజు పచ్చిగడ్డ అయితే లేదు, ఎండుగడ్డ ఈరోజు అయితే మాత్రం. గబగబా అయితే రెండింటిని అయితే ఇప్పేసి లోపలైతే కట్టేశానండి. ఇంకా ఇంకొంచెం ఇవేంటంటే 10-11 దాకా బయటే ఉంచినా కానీ ఉంటాయి, ఇబ్బంది ఏం లేదు. ఆ తర్వాత నుంచి అయితే మాత్రం కొంచెం ఎండ పొడిగా ఎండ వచ్చినా కానీ రాపోయినా కానీ ఏంటంటే ఎండ వస్తే ఇంకా వంతు నిల్చొని మనకల్లే చూస్తూ ఉంటాయి. ఇంకా ఎందుకులేండి వాటిని నేను అంతని చెప్పేసేదని, ఎండ వచ్చినా రాపోయినా కానీ బాగా వాన పడితే అట్లా ఏదైనా చినుకులు అయితేనే బయట ఉంచుతాము. పొడి ఎండగా అలా ఉన్నా కానీ ఏంటంటే లోపలే కట్టేస్తాము, ఇంకా చూస్తూ ఉంటాయి ఎదురనేవి, అందుకని చెప్పేసి లోపలే కట్టేస్తాను. తెల్లపడ్డ ప్రెగ్నెంటా అని కామెంట్ చేశారు కదా, అవునండి ప్రెగ్నెంటే అది.
ఇంకా వచ్చేసి ఇప్పుడు ఈ బర్రె కూడా 3 నెలలు 4 నెలలు కట్టించాము. మరి ఆ సూట్ పరీక్ష అయితే చేయించలేదు, ఇంకా అవునో కాదని తెలియదు. 2 నెలలకైతే తెలిసిద్దని చెప్పేసి టెస్ట్ కూడా చేయించలేదు. అయితే అన్నిటికైతే లోపల కట్టేస్తాను కదండి. ఎండుగడ్డి అయితే వేసేస్తున్నాను. ఒక్క బర్రేనండి పాలు ఇచ్చేది అయితే మాత్రం. ఈ లాస్ట్ కట్టేసింది ఆ బర్రె అయితే పాలు ఇవ్వదు. దూడ కూడా ఏంటంటే ఇక్కడే ఉండి ఇక్కడే అలవాటు అయిపోయింది. దొడ్లో తోలలేదు. ఇంకొన్ని రోజులు అయితే మాత్రం ఆ బర్రె కానీ ఇంతే తెల్ల బర్రె కానీ దీన్ని అయితే దూడనైతే మాత్రం దొడ్లో కట్టేస్తాం. ఇంకా ఎండుగడ్డి ఏంటంటే పచ్చిగడ్డి అలవాటు ఎండుగడ్డి ఎక్కువ వేసినా కూడా తినట్లేదు. కొంచెం కొంచెం అయితే వేసేసి వచ్చాను. దోళ్ళకు కూడా ఏంటంటే కొంచెం వేసానండి, తింటే మళ్ళీ వేసుకోవచ్చు, లేకపోతే ఊరగా తొక్కేస్తాయని చెప్పేసి ఇవైతే నిన్నటి ఎండి బట్టలు అయితే మడతేసి పెట్టేస్తున్నాను. ఈలోపు బట్టలు అవి కూడా ఉతికేసి తీసుకున్నాను. బట్టలన్నీ ఉతికేసి అదే గోడ మీద నీళ్ళు ఒడిస్తేనే అక్కడ పెట్టేసి వచ్చి ఈలోపు అయితే మాత్రం అన్నీ మడతేసి పెట్టుకున్నాను. ఇంకా ఎప్పుడు తీసుకుంటాం కాబట్టి మరిన్ని ఏం లేవు. ఉతికేసిన బట్టలు అయితే దాని మీద వేసేసానండి. ఇంకా అయితే ఇంట్లోకి వెళ్ళేసి ఇంట్లో పనులు అయితే చిన్న చిన్న పనులు ఉన్నాయి, అవన్నీ చేసేసుకున్నానండి. ఇంక చేసేసుకొని అయితే మాత్రం ఫ్రెష్ అప్ అయ్యాను. అయితే తినాలి, ఆకలేస్తుంది. టైం అయితే ఇప్పటికే 10 to 10 ఏమైంది. ఏంటో ఈ టైం వచ్చేసరికి బాగా అయితే ఎక్కువ ఆకలేస్తుంది. మళ్ళీ తొందరగా తినేసినా కానీ ఇంకేంటంటే ఆకలికి తినేసాం అనుకోండి పని అయితే చేయబుద్ది కదా. అందుకని చెప్పేసి పని అంతా ఏ టైం అయినా కానీ చేసుకొని ఆ తర్వాత తింటాను. అసలు చాక్లెట్ బిస్కెట్ అని అదే ఇదేంటంటే కేకా లేకపోతే బిస్కెట్టా ఎలా ఉందని టేస్ట్ చేశాను. ఇందా చెప్పాను కదండి, మొత్తం అయితే క్రీమీ. అది ఎక్కువ తిన్నా కూడా పెద్దవాళ్ళకైనా మంచిది కాదని నాకు అనిపించింది. ఎప్పుడో ఏదో ఒకటి తింటే పెద్ద ఏం కాదు కానీ ఎక్కువైతే తినకూడదు అనిపించింది. రాత్రిది అయితే దొండకాయ ఫ్రై ఉంది, దాన్ని ఎందుకు వేస్ట్ చేసేదని చెప్పేసి దొండకాయ ఫ్రై గుత్తి వంకాయ కూర అయితే వేసుకొని ఇంకా చెప్పాను కదండి 10 to 10 అయిందని చెప్పేసి అయితే మాత్రం ముందు బొజ్జనైతే ఆరగించేసాను. ఇంకా చెప్పాను కదండి గుత్తి వంకాయ లవర్ అని చెప్పేసి. గుత్తి వంకాయ అయితే మాత్రం ఎందుకో అండి నాకు ఎంత గుత్తి వంకాయ అంటే అంత ఇష్టం ఎందుకో నాకైతే తెలియదు. అంతకుముందు నాకైతే గుత్తి వంకాయ చేయడం రాదు. ఇప్పుడు చేతని కంచి అయితే ఎక్కువ చేసుకొని బాగా ఇష్టంగా తింటున్నాం. మనకి ఇష్టమైన కూర అయితే మాత్రం ఒక ముద్ద మనం ఎక్కువే తింటాం కదా. అలాగే నేను ఈరోజు కూడా ఒక ముద్ద అయితే ఎక్కువ తినేసాను. ఇంకా వంతున తిన్నాకైతే మాత్రం ఇంకా కాసేపు అలా కూర్చున్నానండి. ఆ తర్వాత అయితే ఎడిటింగ్ స్టార్ట్ చేసేసాను. ఎడిటింగ్ చేసేసుకొని బర్రెలు నీళ్ళకి ఇప్పేసి బర్రెలు అయితే పొలానికి వెళ్ళిపోయాయి. కంట్లు అయితే తోమేసుకొని పెట్టేసుకున్నానండి. ఈరోజు అయితే మాత్రం ఆ కొంచెం పేపర్స్ అయితే సర్దాను, పేపర్లు వేసాను. వేసి కూడా చాలా రోజులు అవుతుంది, మరీ కొంచెం బాగాలేవు. అందుకని చెప్పేసి పేపర్లు అవన్నీ లోపల ఎక్కడ బూజుంటే అయితే మాత్రం గూళ్ళలో అన్నీ కొట్టేసుకున్నాను. ఇప్పుడైతే అంట్లు అయితే సర్దేసుకుంటున్నానండి. గెంటెలు అవి అయితే అక్కడ పెట్టుకుంటాను. చికెన్ దబ్బర కూడా ఆడే పెడతానండి, బాండ్లీ. దాని తర్వాత వచ్చేసి అదిగోండి టీ కాసుకునేది, దాని దగ్గర వచ్చేసి మామూలు తిన్న ప్లేట్లు అవి పెడతాను. కింద వచ్చేసి అన్ని దబ్బర్లు పెట్టుకుంటాను. ఆయిల్ క్యాన్ పైన అయితే ఉప్పు మిరపకాయలండి. తర్వాత మిక్సీది పాత మిక్సీ ఉంటే మిక్సీ గిన్నెలు అన్నీ అయితే దాంట్లో పెట్టుకుంటాను. పైన వచ్చేసి మిరపకాయలు, ఇంకా దాని పక్కన వచ్చేసి చింతకాయ పచ్చడి అవి ఉన్నాయి. ఇంకా పైన వచ్చేసి సామాన్ అవి. ఇప్పుడు ఏమైనా సరుకులు అయితే తెచ్చినా కానీ బస్తాలు అవి ఉంచుకుంటానండి. డబ్బాలు పోసి పెడితే ఎన్నో డబ్బాలు పురుగులు వస్తున్నాయి, తొందరగా పురుగు వస్తుంది. అందుకని చెప్పి తెచ్చిన బస్తాలను ఉంచేసుకొని అవసరమైనప్పుడు దేంట్లో పోసుకొని అలా అయితే వాడుకుంటున్నాను. ఇంకా టిఫిన్ అయితే మాత్రం పైన పెట్టేసుకుంటున్నాను. ఈ మధ్య అయితే మాత్రం కవర్లోనే ఉంచేసుకొని వాడుకుంటున్నాను. ఎందుకనో కానీ డబ్బాల్లో ఉంచితే ఎక్కువగా అనేది పురుగు వచ్చేస్తుంది. స్పూన్లు అయితే అలాగ ఒక గిన్నె పెట్టుకొని స్పూన్లు ప్లాస్టిక్ కానీ మామూలుగా కానీ అన్నీ దాంట్లో పెట్టేసుకున్నాను. ఇప్పుడు మనం దోసకాయ పప్పు తీసుకుంటాం కదండి, అవన్నీ ఇంక దాంట్లోనే పెట్టేసుకున్నాను. ఇంకెక్కడ పెట్టుకున్నాం అనుకోండి మళ్ళీ ఆడబెట్టామని ఇంకెత్తుక్కోకుండా అయితే మాత్రం ఎక్కడ వస్తాలో అక్కడ పెట్టేసుకుంటున్నాను. పెద్ద ప్లేట్లు వేసి అక్కడ చెప్పాను కదండి, చిన్న ప్లేట్లు అవి ఆడ పెడతాను. ఆ చెంబులో వచ్చేసి మజ్జిగ, దీంట్లో వచ్చి మునక్కాయ కూర ఉంది. అయ్యే పని బట్టి అయితే మాత్రం బర్రెలు వచ్చాక కూర చేసుకోవాలి, బర్రెలు రాకముందు చేయాలనేది ఉంటుంది. ఈ టైంకి చేయాలని అయితే కరెక్ట్గా ఏమి ఉండదు, పని అయ్యేదాన్ని బట్టి అయితే చేసుకుంటానండి. ఆల్మోస్ట్ ఆల్ అయితే మాత్రం బర్రెలు పొలం నుంచి ఇంటికి వచ్చే లోపు అయితే మాత్రం కూర అయితే చేసేస్తాను. బాబు లంచ్ బాక్స్ అవి ఉంటాయి కదండి, అవన్నీ క్లీన్ చేసేసుకొని పోయమని చేసుకొని బాబుకి అయితే స్నానం చేయిస్తాను. ఇంకా అంతనైతే బర్రెలు వచ్చేసరికి అయితే వాడి దగ్గర కొంచెం కాసేపు కూర్చొని హోంవర్క్ అయితే రాపిస్తాను.
ఇంకైతే ఈరోజు అయితే మాత్రం చెప్పాను కదండి, నిన్నైతే కొంచెం తోటకూర ఉంది. ఇంకా దానికి తోడుగా అయితే మాత్రం ఇంటి పక్కన వేరే వాళ్ళు ఉంటే వాళ్ళది ఇది అయితే మాత్రం తోటకూర ఉంది. వాళ్ళతో అయితే దీన్ని ఎర్ర తోటకూర కానీ కుర్ర తోటకూర ఏదో అంటారంట. పప్పుకు అయితే అంత బాగోదు కానీ తాలింపుకి అయితే మాత్రం అదైతే బాగుంటుంది. మేము కూడా అక్కడ చెప్పాను కదండి గూడెంలాగా వేసామని చెప్పేసి, అక్కడైతే ఉంది అంతకుముందు, ఇప్పుడైతే లేదులేండి. అంతా అయితే మాత్రం వెళ్ళిపోయింది. మొన్న రీసెంట్గా అయితే మాత్రం 1 month బ్యాక్ కూడా ఉంటే ఒకసారి అయితే తీసుకొచ్చేసాను. తాలింపు అయితే చాలా బాగుంటుంది. అది పెద్ద తోటకూర అయితే మాత్రం గింజలు మనం ఒక్కసారి వేసామనుకోండి అవి ఆటోమేటిక్గా అయితే మాత్రం నెక్స్ట్ ఇయర్ ఖచ్చితంగా అయితే మాత్రం మొక్కలు వస్తాయి. అయ్యే పడి అయితే మాత్రం అయితే మాత్రం ఇంకా బర్రెలొచ్చేలోపు అయితే ఆల్మోస్ట్ అలా అంతా పని అయితే చేసేసుకుంటాను. స్నానం చేసి బుడ్డోడికి అయితే కాసేపు అయితే మాత్రం వాడి దగ్గర అయితే కూర్చుంటాను. వాడు హోంవర్క్ రాస్తుంటే ఇంకా బర్రెలు వచ్చాక బర్రెలు కట్టేసుకొని పాలు తీసుకుంటానండి. పాలు తీసుకొని అయితే నేనైతే స్నానం చేసేసి దీపం అయితే పెట్టేస్తాను. ఇంకా ఒకవేళ ఏదైనా పని ఉంటే చేసుకుని తర్వాత దీపం పెట్టేస్తాను. దీపం పెట్టేసి వాడు ఏదైనా హోంవర్క్ రాస్తున్నా ఇంకా అలా వాడి దగ్గర కాసేపు కూర్చుంటాను మళ్ళీ కూడా. ఇంకా తర్వాత అయితే మాత్రం పాలు పోసి వచ్చేసి ఇంకా పాలు పోసి వచ్చినాక ఇంకేంటంటే వాడు హోంవర్క్ ఆల్మోస్ట్ అలా అయిపోద్ది. అంతా టీవీ పెట్టుకొని అందరం కాసేపు అయితే కూర్చుంటాము. ఇంకా మేమైతే మాత్రం తిని మేము కొనుక్కునేసరికి అయితే ఖచ్చితంగా అయితే 10 అయితే అలా అవుతుంది. 10కు ముందు అయితే మాత్రం తక్కువ. ఇంకా సీజన్ వస్తుంది చూడండి, వరి సీజను, అప్పుడైతే మాత్రం 10కి ముందు 9కి అలా కొనుక్కుంటాం, బాగా వర్షాలు పడతా అలాగా. ఇప్పుడైతే మాత్రం బియ్యం అయితే కడిగేసి పెట్టేసేసాను. ఇంకా ఏంటక్కువ అంత స్పీడ్ చేస్తున్న పని అంటే మరీ అంత స్పీడ్గా అయితే కాదులేండి, కొంత నిదానంగా. అది కొంచెం వీడియో ఏంటంటే స్పీడ్ పెట్టేసరికి అలా కనిపిస్తుంది. ఇంకా అయితే మాత్రం నైట్ అయితే నేను ఇదిగోండి అన్నం వండేసి తోటకూర ఫ్రై చేసేదని చూపించాను కదండి, కొంచెం గంజి అయితే ఉంచి పెట్టున్నాను. ఇదేనండి ఈరోజు నా డైలీ వ్లాగ్ అయితే మాత్రం. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.